గత 3-4 రోజుల నుంచి కురిసిన వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. పరదాలు కప్పినప్పటికీ ఒక్కసారిగా వర్షం కురవడంతో కొన్ని చోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. మాయిశ్చర్ పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో పంట తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలు రైతులను అష్ట కష్టాలు పాలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నిన్న ఒక్కసారిగా సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాంతో వాళ్ళు రైతులు ఎక్కడైతే ఆరబెట్టుకున్నారో అదే ప్రాంతానికి మొత్తం జలమయమైంది. ఈ నీటిని పారదోలడం కోసం, నీటిని ఇక్కడ నుంచి పంపించడం కోసం జేసీబీని మరీ తీసుకొచ్చి వాటిని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అకాల వర్షాల కాలంగా ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది మీకు ఒక్కసారిగా వస్తున్నటువంటి వర్షాలతో మీకు ఎట్లాంటి కష్టాలు అవుతున్నాయి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? నేటి నుంచి వాటికి వరి కోసి 15 రోజులు అవుతుంది. కనీసం ఇక్కడ మాకు కళ్ళాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. 2 వారాల కాంచి ఏకదాటిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఒకరోజు కాకపోయినా ఒకరోజు నేర్పే వరకే సాయంత్రం వరకు మళ్ళీ కుప్ప చేసుడు, పొద్దున ఆరబెట్టుకుంటూ చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడి నుంచో వరద, ఇప్పుడు వచ్చిన వారికి ఎక్కడి నుంచో వరద వచ్చి మొత్తం ఒడ్లు కొట్టపోయే సమస్యకు వచ్చింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. పొద్దున తెల్లజామున లేచిన కాంచి ఇంతవరకు అన్నం తినలేదు. ఇటు నేర్పుకుంటా చాలా ఇబ్బంది పడుకుంటూ కళ్ళం ఒకటి చేస్తే చాలా బాగా ఉంటుందని, ఎంతో కొంత ఇవి పోతే మాకు మిల్లు వాళ్ళు కొనాలని, మాకు తీసుకోవాలని. ఇక్కడ ఈ మిల్లులు అన్నీ స్టాక్ అయినాయని చెప్తున్నారు. మాకు ఇంతవరకు బార్దాన్ లేదు. ఒక బార్దాన్ కట్టాలు ఇప్పించి మిల్లు వాళ్ళు కొంచెం మాకు సహకరిస్తే పట్టుకొని అట్లా. ఎట్లున్నది మీకు? అంటే ఏం చేయాలి? కొనాలి. బార్దాన్ వడ్లు కొంటలేరు. ఆడికి పోయి మళ్ళీ వస్తాను. 2-3 ట్రాక్టర్లు పోయినాయి, వాపసు వచ్చినాయి. ఇవాళ మాకొద్దు సన్నొడ్లు వద్దు అంటారు. వీళ్ళు సన్నొడ్లు దొడ్డు వద్దు అంటారు. ఈ నాన్నొడ్లే నానలేదు. మంచివి కూడా కొంటలేరు సార్. ఏం చేయాలి మేము? ఏం చేయాలి? ఎట్లా ఉంది సమస్య? కొనుగోలు ఎక్కడిది? ఎవరు పట్టించుకునే నాదులు లేదు. బస్తాలు వస్తానే అంటారు, వచ్చులు లేదు బస్తాలు. రోజు చూసుకుంటే మేము రోజు ఎండ పెట్టుకుంటే దగ్గర పోసుకుంటున్నాం. నిన్నటి నుంచి అడ్డగోలు వాన వచ్చింది, ఇట్లా దడిచినాయి, ఆగమైనాం. గవర్నమెంట్ స్పందించలేదు. ఎవరు అధికారులను అడిగినా కూడా అధికారులు ఎవరు స్పందించలేరు. బస్తాలు వస్తానే అంటారు, వచ్చులు లేదు, చేసు లేదు. బస్తాలు వస్తే ఎన్నడో పోయేటి ఈ ఒడ్లు. బస్తాలు రాకనే ఇప్పుడు తడిసి ఆగమవుతాను. దీన్ని పట్టించుకునే నాదులు లేదు. ఈ పోవాలి, ఈ బస్తాలు మిల్లర్లతో మాట్లాడాలి. మిల్లర్లు ఎవరు వద్దంటారు బస్తాలు. మిల్లర్లతో మాట్లాడి మాకు తగిన న్యాయం జరిగించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎండిన వాటిలే కొనలేదు? ఎండిన వాటిలోనే పోయి రిటర్న్ వచ్చినాయి మా ఇదివరకు. ఇప్పుడు తడిసినాయి. ఇక ఇప్పుడు మేము ఏం చేయాలో? మందాయి సచ్చే కడకు వచ్చింది మా కథ. ఇన్ని రోజులు చేసిన కట్టం ఇప్పుడు ఆగానికి వచ్చింది. ఇప్పుడు మందాయి సచ్చే కడకు వచ్చింది మా కథ. గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళు స్పందించి మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇది రైతుల ఒపీనియన్ ఇలా ఉంది. మేము పండిన పంటను పూర్తిగా అమ్ముకోలేని పరిస్థితులు వచ్చాయి, నష్టపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి అధికారులు తడిసిన ధాన్యాన్ని తప్పనిసరి కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషనే కనిపిస్తుందని రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైనా వాదిత అనుకుమార్, ఎన్టీవీ వరంగల్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలు రైతులను అష్ట కష్టాలు పాలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నిన్న ఒక్కసారిగా సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాంతో వాళ్ళు రైతులు ఎక్కడైతే ఆరబెట్టుకున్నారో అదే ప్రాంతానికి మొత్తం జలమయమైంది. ఈ